పురిటిగడ్డ తెలంగాణ. జై తెలంగాణ నినాదం ప్రపంచమంతా మారుమోగి అమరవీరుల త్యాగఫలంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైంది. అదే నేటి బంగారు తెలంగాణ. పోరాటాల పురిటిగడ్డ ఓరుకందుకోట. ఉద్యమకారుల పొలికేక కరీంనగర్ జిల్లా. కొమరం సంచరించిన గోండుల ఆదిలాబాద్. పచ్చని పైరుల నిజామాబాద్ జిల్లా. యాదగిరి నరసింహుడు కొలువైన యాదాద్రి నల్గొండ. పెద్ద పులుల కేంద్రమైన నల్లమల మహబూబ్ నగర్ జిల్లా. భద్రాచల రాముకి కొలువైన ఖమ్మం జిల్లా. విశ్వనగరమైన హైదరాబాదు రంగారెడ్డి. తెలంగాణ మెదక్ సీమ మెదక్ జిల్లాలు నేడు 33 జిల్లాలుగా ప్రగతి పథంలో సాగుతున్నాయి. ప్రజా యుద్ధ నౌక ప్రజా గాయకుడు గద్దర్ పాట. తెలంగాణ తొలిపొద్దు మహాకవి కాళోజీ. జ్ఞాన్పీఠ అవార్డు గ్రహీత సి నారాయణ రెడ్డి. తెలుగు వారి ఆత్మగౌరవం ఏకైక తెలుగు ప్రధాని పివి నరసింహారావు. తెలంగాణ సాధకుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వంలో సాగుతున్న బంగారు తెలంగాణలో మన 19 న్యూస్ ఛానల్లో మీ ముందుకు త్వరలో అతి త్వరలో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలు, ప్రజా సమస్యల పరిష్కార దిశగా ప్రజల మాట మా బాట సీనియర్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో 19 న్యూస్ ఛానల్ ఇప్పుడు మన తెలంగాణలో. హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ ఆల్, వెల్కమ్ టు అవర్ లవ్లీ షో లవ్లీ. ఓకే, ఈరోజు బర్త్డే విషెస్ మ్యారేజ్ విషెస్ చెప్పడానికి రెడీగా ఉన్నారు కదా. నేను కూడా మీ విషెస్ అన్ని షేర్ చేయడానికి, మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పడానికి నేను కూడా రెడీగా ఉన్నాను. ఓకే, మరి ఎందుకు లేట్, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే కాల్ చేసండి 9669666373కి వెంటనే కాల్ చేసి ఈరోజు మీ ఫ్రెండ్స్ బర్త్డే విషెస్ కానీ, మ్యారేజ్ డే విషెస్ కానీ, మీ పేరెంట్స్కి హాయ్ హలో నమస్తే లాంటి ఏవైనా సరే మనం చెప్పడానికి రెడీగా ఉన్నాము. మీరు కూడా వెంటనే చెప్పేసారి అనుకుంటే వెంటనే కాల్ చేసేయండి, నాతో మాట్లాడేసింది. అంతేకాకుండా ఈరోజు సెలబ్రిటీస్ బర్త్డేస్ ఏంటో మీరే తెలుసుకొని నాకు చెప్పాలి అని నేను మీకు నిన్న టాపిక్ ఆల్రెడీ చెప్పేశాను కదా. సో ఈరోజు ఎవరెవరి బర్త్డేస్ ఉన్నాయో సెలబ్రిటీ మీరు కూడా తెలుసుకొని వెంటనే నాకు కాల్ చేసి చెప్పేయండి. ఫస్ట్ కాలర్ చెప్తారో, సెకండ్ కాలర్ చెప్తారో, ఎవరు చెప్తారో వెయిట్ చేద్దాము. నాకు తెలుసు మీరు అందరూ రెడీగా ఉంటారు అని అయితే నేను అనుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో. ఓ షట్, డిస్కనెక్ట్ అయిపోయింది, సిగ్నల్ ప్రాబ్లం. ఓకే, నో ప్రాబ్లం, మళ్ళీ ట్రై చేయండి, ట్రై చేస్తూనే ఉండండి, వెంటనే కలుస్తుంది. సో ఇవాళ కొంచెం వెదర్ కూడా చాలా బాగుంది కాబట్టి మనకి సిగ్నల్ ప్రాబ్లం అంతలా ఏమీ ఉండదు. సో మీరు కొంచెం అటు ఇటుగా మీ ఇంటి దగ్గర సిగ్నల్స్ అలా చూసుకొని కాల్ చేస్తే వెంటనే నాకు కాల్ కలిసేసిద్ది అనమాట. అంతేకాకుండా మీరు కాల్ మాట్లాడేటప్పుడు టీవీ మాత్రం అస్సలు చూడొద్దు. వై? బికాస్ టీవీలో వచ్చే వాయిస్కి ఇక్కడ మనం కాల్ మాట్లాడే వాయిస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది, కొంచెం గ్యాప్ ఉంటుంది అనమాట. ఒక 11 సెకండ్స్ గ్యాప్ ఉండటం వల్ల మనకి కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేసిద్ది కాల్లో. దట్స్ వై కాల్ కట్ అయిపోతుంది అనమాట. సో కాల్ కట్ అవ్వకుండా మనం వెంటనే మాట్లాడుకోవాలి, బోలెడనే కబుర్లు చెప్పుకోవాలి అండ్ బర్త్డే విషెస్ చేసుకోవాలి అంటే వెంటనే నాకు కాల్ చేయాల్సిన నెంబర్ 9669666373. కాల్ చేయడమే కాకుండా టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి కాల్ చేయాలి అండ్ సిగ్నల్స్ ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఓకే కదా. అంతేకాకుండా మీకు ఇష్టమైన వాళ్ళకి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా మీకు నచ్చిన సాంగ్ని డెడికేట్ చేయటమే కాకుండా మీరు పాడి కూడా స్వయంగా మీరు పాడి డెడికేట్ చేయొచ్చు. నాకు తెలుసు మీరు
పాడతారని, ఎందుకంటే ఒక్కొక్కరిలో చాలా టాలెంట్స్ ఉంటాయి. ఆ టాలెంట్స్ అన్నీ ఇలానే బయటకు వస్తాయి. అప్పుడప్పుడు వాళ్ళున్నారు వీళ్ళున్నారని సిగ్గు పడకూడదు, ఎవరో చూస్తున్నారని. మనకు అనిపిస్తుందా చేసేయడమే, పాట పాడాలనిపిస్తుందా పాడేయడమే. ఎవరికైతే డెడికేట్ చేయాలి అనుకుంటారో వాళ్ళ పేరు చెప్పేసి వాళ్ళకి ఏ సాంగ్ అయితే డెడికేట్ చేయాలి అనుకుంటున్నారో ఆ సాంగ్ మీ బ్యూటిఫుల్ వాయిస్తో క్యూట్గా నాకు పాడేసి వినిపిస్తే ఇంకా మీ క్యూట్ వాయిస్ విని వాళ్ళు కూడా ఫిదా అయిపోతారు, మీ ఫ్యాన్స్ అయిపోతారు. ఓకే, ఇప్పుడైతే మీ అందరి కోసం మంచి సాంగ్ రెడీగా ఉంది. ఎంజాయ్ దిస్ సాంగ్. ఉరుకులు పరుగుల జీవితానికి కాస్తంత విశ్రాంతినిస్తూ ప్రకృతి రమణీయ పర్యాటక ప్రాంతాలతో కనువిందునిచ్చే యాత్రా విశేషాల దృశ్య రూప కార్యక్రమం మై ట్రావెల్స్. మై ట్రావెల్స్ మన 19 న్యూస్ లో. అంటూ అడిగేసింది ఆ పిల్ల. నిన్ను చూసి 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 నన్ను నేనే మర్చిపోయానే. కళ్ళకొచ్చి గుండె గిచ్చి నాలో ఉండి నువ్వే ఏదో చేసావే. అందం నువ్వేనా, నీతోనే అడుగు వేస్తూ ఆలోచిస్తున్నా. కొంచెంలో లోనా ఇలా కోసం నేను మజ్ను నవ్వుతున్నా. మాయిదే రాసే ఉండే నీతోనే నాకు ముందే తానే ఉండే ఈ గాలి దిల్లోనా. పాడే గజలైనా ఓ షాయరీలా నీతో అల్లుకుపోతున్నా. గ్రామ బంగారా ఐఫోన్ లో విన్నా, ప్రేమైతే మారదుగా జనరేషన్ ఏదైనా. మాయిదే హోలా 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 ఇప్పట్లో ఆగదు గోల్లా. లీలా 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 అంతా ఇది లీలా. మర్చిపోయాలే.
తెలంగాణ. ఎందరో అమరవీరుల త్యాగాల పురిటిగడ్డ తెలంగాణ. జై తెలంగాణ నినాదం ప్రపంచమంతా మారుమోగి అమరవీరుల త్యాగ ఫలంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైంది. అదే నేటి బంగారు తెలంగాణ. పోరాటాల పూర్తిగడ్డ ఓరుకందుకోట. ఉద్యమకారుల పొలికేక కరీంనగర్ జిల్లా. కొమురం సంచరించిన గోండుల ఆదిలాబాద్. పచ్చని పైరుల నిజామాబాద్ జిల్లా. యాదగిరి నరసింహుడు కొలువైన యాదాద్రి నల్గొండ. పెద్ద పులుల కేంద్రమైన నల్లమల మహబూబ్ నగర్ జిల్లా. భద్రాచల రాముకి కొలువైన ఖమ్మం జిల్లా. విశ్వనగరమైన హైదరాబాదు రంగారెడ్డి. తెలంగాణ మెదక్ సీమ మెదక్ జిల్లాలు నేడు 33 జిల్లాలుగా ప్రగతి పథంలో సాగుతున్నాయి. ప్రజా యుద్ధ నౌక ప్రజా గాయకుడు గద్దర్ పాట. తెలంగాణ తొలిపుతు మహాకవి కాళోజీ. జ్ఞాన్పీఠ్ అవార్డు గ్రహీత సి నారాయణ రెడ్డి. తెలుగు వారి ఆత్మగౌరవం ఏకైక తెలుగు ప్రధాని పివి నరసింహారావు. తెలంగాణ సాధకుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వంలో సాగుతున్న బంగారు తెలంగాణలో మన 19 న్యూస్ ఛానల్లో మీ ముందుకు త్వరలో అతి త్వరలో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలు, ప్రజా సమస్యల పరిష్కార దిశగా ప్రజల మాట మా బాట సీనియర్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో 19 న్యూస్ ఛానల్ ఇప్పుడు మన తెలంగాణలో. ఓకే, సూపర్ సాంగ్ అయితే చూసి ఎంజాయ్ చేశారు కదా. అఖిల్ సాంగ్ నాకు తెలుసు మీ అందరూ ఎంజాయ్ చేసి ఉంటారు అని. అఖిల్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఐ నో మీ యూత్లో చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి మీ అందరినీ దృష్టిలో పెట్టుకొని నేను సూపర్ సాంగ్ అయితే ప్లే చేశాను. ఇంకా నెక్స్ట్ సాంగ్ చూసే ముందు మీరు నాకు కాల్ చేసి బర్త్డే విష్ చేయాలి అనుకుంటే వెంటనే నాకు కాల్ చేయండి 9669666373. అంతేకాకుండా ఈరోజు సెలబ్రిటీస్ ఎవరైతే బర్త్డేస్ జరుపుకుంటున్నారో వాళ్ళ పేర్లు నాకు చెప్పాలి అనుకుంటే కూడా వెంటనే నాకు కాల్ చేసింది. ఆల్రెడీ నేను ఎస్టర్డే మెన్షన్ చేశాను టుడే టాపిక్ ఏంటి అనేది. టుడే సెలబ్రిటీస్ బర్త్డేస్, ఎవరెవరు బర్త్డేస్ జరుపుకుంటారు, డైరెక్టర్స్, యాక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, సింగర్స్, ఎవరైనా సరే ఎవరైతే బర్త్డే జరుపుకుంటున్నారో వాళ్ళ పేర్లు ఏంటి అనేది మీరు నాకు చెప్పాలి. మీరు నాకు చెప్తారు అని నాకు తెలుసు, అందుకే కాలర్ రెడీగా ఉన్నారు. మాట్లాడేద్దామా? మరి మాట్లాడే ముందు నేను డైలీ మీకు చెప్తున్నాను కదా. ఏం చెప్తున్నాను? బర్త్డే విషెస్తో పాటు ఎవరైతే బర్త్డే జరుపుకుంటున్నారో వాళ్ళ ఫోటో కూడా మనం స్క్రీన్ మీద చూపించి వాళ్ళకి సర్ప్రైజ్ చేయొచ్చు అని. అది అలాగో కూడా నేను ఆల్రెడీ మీకు చెప్పాను. ఎవరైతే బర్త్డే ఉందో వాళ్ళ పిక్చర్ అండ్ డీటెయిల్స్ ఆ డేటా మాకు పంపించడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి వెంటనే కాల్ చేసేయండి. కాల్ చేసి మీ డేటాని పిక్చర్ని నాకు ఇచ్చేస్తే బర్త్డే రోజున నేను వాళ్ళ పిక్చర్ అంతా స్క్రీన్ మీద చూపించేస్తాను అండ్ హ్యాపీ బర్త్డే టు యూ అనేది కూడా విష్ చేసేద్దాము. మీ తరపు నుంచి నా తరపు నుంచి ఎస్పెషల్లీ లవ్లీ టాక్ ఆడియన్స్ అందరి తరపు నుంచి మనం విష్ చేసేద్దాము. వాళ్ళకి పెద్ద గిఫ్ట్ని పెద్ద సర్ప్రైజ్ లాగా ఇచ్చేద్దాం. మీరు రెడీ కదా? నేనైతే రెడీ ఇవ్వడానికి, బట్ మీరు లేట్ చేస్తున్నారు ఎందుకో నాకు తెలియట్లేదు. బట్ ఏం పర్వాలేదు, ఎంత లేట్ అయినా నేను మీకోసం వెయిట్ చేస్తూనే ఉంటాను. బికాజ్ ఆఫ్ ఐఎమ్ యువర్స్. నేను ఉన్నదే మీతో మాట్లాడడానికి, మీతో కబుర్లు చెప్పుకోవడానికి, అంతేకాకుండా మీరు చెప్పే విషయాలన్నీ బయట వారికి, సొసైటీకి తెలియచేయడానికి అండ్ మీ బర్త్డే విషెస్ అన్నీ నా బర్త్డే విషెస్గా మన షో తరపు నుంచి అండ్ మన 19 న్యూస్ నుండి మీ అందరికీ తెలియచేయడానికి రెడీగా ఉన్నాను. సో ఇంకెందుకు లేట్, నెంబర్ మళ్ళీ చెప్తున్నాను.
9669663673. నెక్స్ట్ కాలర్ తీసుకునే ముందు బ్యూటిఫుల్ సాంగ్ అయితే రెడీగా ఉంది. ఎంజాయ్ దిస్ సాంగ్. హెల్త్, వాట్ ఈస్ హెల్త్? హెల్త్ ఈస్ బోత్ ఫిజికల్ అండ్ మెంటల్. మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం కలిసి ఉంటేనే అది పూర్తి ఆరోగ్యం కింద లెక్క. మనం కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్ళి కౌన్సిలింగ్స్ తీసుకునే కన్నా ఇదివరకు జాయింట్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు నార్మల్గా ఉండే ఫ్యామిలీ మెంబర్స్ ఎంకరేజ్మెంట్తో ఈ డిప్రెషన్ అనేది ఉండదు. ఎక్కువగా మనకి దేవుళ్ళు వచ్చారని చెప్పడం లేదా దెయ్యాలు కనిపించాయని చెప్పడం ఇవి కూడా వింటూ ఉంటాం. వీటిని డిప్రెషన్ నుంచి ఈజీగా అవాయిడ్ చేయొచ్చు. చాలామంది థైరాయిడ్ కంప్లైంట్ ఉంటుంది. ఈ థైరాయిడ్కి సింపుల్గా చెప్పుకోవాలంటే 3 ఆసనాలు చాలా బాగా పనిచేస్తాయి. కేవలం పూల నుంచి వచ్చిన 38 రకాల పూల నుంచి తీసిన మెడిసిన్స్తోనే అద్భుతమైన ప్రశంస. లేచిన తర్వాత 25 నిమిషాల్లో చేసే 6 కార్యక్రమాలు, అద్భుతమైన 6 కార్యక్రమాలు. మీ ఆరోగ్యం మన 19 న్యూస్ లో. వెల్కమ్ టు లవ్లీ టాక్. సో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మీ ముందుకు రాబోతున్నాం. ఎలా అనుకుంటున్నారా? ఇక మీ పెళ్లి రోజులు కానీ పుట్టిన రోజులు కానీ ఇతర ఫంక్షన్స్ ఏవైనా కానివ్వండి, మీరు మాతో అండ్ మీ లవ్డ్ వన్స్ తో పంచుకునే అవకాశం ఉంది. ఎలా అంటే మీ విషెస్ ని మీ లవ్డ్ వన్స్ కి స్పెషల్ గా చెప్పాలి అనుకుంటే మీరు వెంటనే మా లవ్లీ టాక్ ప్రోగ్రామ్ కి కాల్ చేసేసి మా ద్వారా మీ విషెస్ చెప్పొచ్చు. అంతేకాదు అను, ఇంకో బంపర్ ఆఫర్ కూడా. అవునా లక్కీ? ఏంటది? విషెస్ తో పాటుగా మీ ప్రియమైన వారికి సాంగ్స్ కూడా డెడికేట్ చేస్తాం. అంతేకాకుండా మాతో సరదాగా మాట్లాడే అవకాశం కూడా. డబల్ ధమాకా అన్నమాట. అంతేగా మరి. అయితే అస్సలు లేట్ చేయకుండా మా లవ్లీ టాక్ కి కాల్ చేసేయండి. మీరు డయల్ చేయవలసిన నెంబర్ 9666966373. లవ్లీ టాక్ ప్రతిరోజు రాత్రి 7:30 నుంచి 8:30 వరకు మీ 19 న్యూస్ లో. ఓకే, మంచి సాంగ్ అయితే చూసి ఎంజాయ్ చేశారు కదా. ఈరోజు మనకి నెట్వర్క్ ప్రాబ్లం చాలా అంటే చాలా ఉంది. సో డోంట్ వరీ, నేనైతే మీకోసం రెడీగా ఉన్నాను మీతో మాట్లాడడానికి అండ్ బోలెడానికి కబుర్లు చెప్పుకోవడానికి. మీ క్వశ్చన్ అయితే మీకు గుర్తుంది కదా, ఈరోజు ఎవరు బర్త్డే జరుపుకుంటున్నారు, ఏ సెలబ్రిటీ బర్త్డే జరుపుకుంటున్నారో వెంటనే నాకు కాల్ చేసేసి మీరు చెప్పేయండి. నాకు తెలుసు మీరు చెప్పేస్తారని. మీకు రెడీగా ఉన్నారు కదా? ఓకే, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో. అవునండి, మీరెవరండి? మీ పేరు చెప్పుకోండి. సూర్యనారాయణ గారు? మిమ్మల్ని ఎలా మర్చిపోతాను సూర్యనారాయణ గారు, చెప్పండి. ఓకే, బాగున్నారా? నిన్న కాల్ చేయలేదేంటి? నేను వెయిట్ చేశాను తెలుసా నిన్న మీ కాల్ కోసం. అవునా? ఓకే, నో ప్రాబ్లం. ఈరోజు కలిసేసింది అందుకే. ఓకే, చెప్పండి సూర్యనారాయణ గారు, విషెస్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవా? మరి ఏదైనా సాంగ్ పాడతారా ఈరోజు? మహేష్ బాబు గారిది ఎప్పుడు పోగిరి డైలాగ్ రొటీన్ వద్దు, ఈరోజు కొత్త సాంగ్ కావాలి నాకు. డైలాగ్ వద్దు, సాంగ్ కావాలి. సాంగ్ ఈరోజు మీరు ఎలా అయినా సాంగ్ పాడాల్సిందే. హలో హలో, సాంగ్ పాడుతున్నాను. ఏంటండి? సాంగ్ పాడమంటారు కదా. పాడండి పాడండి, మహేష్ బాబు గారి సాంగే పాడండి. 2 ముక్కలు వచ్చింది. పర్వాలేదు, 2 ముక్కలు మీరు పాడండి, 2 ముక్కలు నేను పాడతాను. ఓకేనా? పాడండి. దావత్తే ఇస్తారే. ఓకే, పాడండి. సూర్యనారాయణ గారు పాడండి, సిగ్గుపడితే ఎలా అండి మీరు కూడా?
ఎక్కువండి మనకి. ఓకే, నో ప్రాబ్లం నో ప్రాబ్లం. పోనీ ఇంకొక సాంగ్ ఏదైనా పాడతారా? సార్ వస్తారా అంటే ఆయన రానంటున్నారు, కానీ ఇంకేదైనా సాంగ్ పాడతారా? రమణ లోడ్ వచ్చింది డైలాగా? సూపర్ సూపర్. బాబోయ్, మహేష్ బాబు గారికి మీరు వీరాభిమాని అనుకుంటా సూర్యనారాయణ గారు. ఓకే, డ్రెస్ చాలా బాగుందండి మీది. ఫోన్ చేసి కలిస్తే చెప్దాం అనుకున్నా. ఎప్పుడండి? నిన్న డ్రెస్ వేస్తున్నారు కదా, చాలా బాగుందండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ నిన్న కాల్ చేస్తారేమో అని వెయిట్ చేశాను నేను చాలా. నిన్న మీకోసం మహేష్ బాబు గారి సాంగ్ కూడా నేను ప్లే చేయించాను, మీరు చూసారో లేదో? ఏమండి చూడలేదండి. ఓకే, నో ప్రాబ్లం. ఈరోజు కన్ఫామ్గా మీకోసం ఒక సాంగ్ అయితే మహేష్ బాబు గారిది ప్లే చేయిస్తాను, కానీ మీరు ఏది సాంగ్ పాడట్లేదే. ఎవరో సార్ని పిలిచి మా అమ్మాయి గారు మాట్లాడతారంటే ఇవ్వండి. హలో చెల్లి, ఏం చేస్తున్నావు అక్క? చెల్లి నీతో మాట్లాడుతున్నాను. చెల్లి చెల్లి నీ పేరేంటి? నువ్వే చెప్పక్క. నేనే చెప్పనా? నీ పేరు నాకు ఎలా తెలుస్తుంది? నేను సార్ ఫోన్ చేశాను కదక్క. కావ్య? అవునక్క. నాకు తెలుసు, కావ్యనే కదా. ఓకే కావ్య, ఏం చేస్తున్నావు? భోజనం చేసావా? చేయలేదక్క. ఇంకా చేయలేదా? కావ్య, మరి ఒక సాంగ్ పాడతావా నా కోసం? పాడు. నా బుల్బుల్ సిటీ సిటీ, నా బుల్బుల్ సిటీ అంటే నక్క నక్క. అయ్యో, ఏం పాడావు అసలు? చిట్టి నా బుల్బుల్ చిట్టి, ఆ రెండేనాయిక. ఇంకో సాంగ్ పాడుపోని. చిట్టి నీ నవ్వంటే లక్ష్మి పట్టాసే, పట్టమని తేలిందే మొగ్గుండే అలాగే, అటు నువ్వు గిర్రా గిర్రా మెల్కెల్ తిరిగే ఆ వచ్చి నాకు చట్టయ్యావని బ్రేకింగ్ సిగ్నల్ ఇచ్చే బ్రేకింగ్ న్యూస్ వచ్చేసావే, నన్ను నాకు వచ్చేసావే, కమ్మ చీకటి వచ్చేసావే అంటే నాకు నాకు రాదు. సూపర్ సూపర్. రాదు రాదు అనుకుంటానే సూపర్ పాడావు కావ్య. థ్యాంక్స్ అక్క. ఓకే కావ్య, నీ ఫ్రెండ్స్ ఎవరైనా బర్త్డేస్ ఉన్నాయా? లేవక్క. లేవా? మరి నీ బర్త్డే ఎప్పుడు కావ్య? నా బర్త్డే తెలీదు అక్క. ఎప్పుడు? అయ్యో, నీ బర్త్డే ఎప్పుడో తెలీదా? హలో అక్క. కావ్య, మీ డాడీని అడుగు నీ బర్త్డే ఎప్పుడో. మా డాడీకి. హలో సూర్యనారాయణ గారు, ఏంటి మీ పాపకి బర్త్డే ఎప్పుడో చెప్పలేదా? కాదండి, ఇవాళ మా టార్గెట్ గారు పుట్టినరోజు అని మర్చిపోయాను. ఎవరి బర్త్డే అండి? మా చాక్లెట్ గారు పుట్టినరోజు అండి ఇవాళ. చాక్లెట్ గారు? కంపదీసి మీరు కాదు కదా లడ్డు గారు? మీరే కదా? కాదండి, సూర్యనారాయణ గారు. ఓకే, చాక్లెట్ గారి బర్త్డే. చాక్లెట్ బర్త్డే ఇవాళ కాదండి. చాక్లెట్ బర్త్డే అయిపోయింది మొన్ననే, లాస్ట్ మంత్. ఓకే, మీకంటే మీ పాపే చాలా బాగా పాట పాడింది తెలుసా? మీరే రెండంటే రెండే ముక్కలు పాడారు. ఇవ్వండి. హలో హలో, నమస్తే అండి. హాయ్. హాయ్ చాక్లెట్. హాయ్ హాయ్. మీ చెప్పండి, మీ పేరు? నా పేరు భవాని. భవానీ గారు, నాకు ఎందుకో డౌట్ కొడుతుంది. అంటే గుర్తొచ్చానా? పేరు గుర్తు రాలేదా? మీరే కదా ఆ రోజు కాల్ చేసింది? బాగా ఆడుకున్నారు సూర్య గారు. ఆ? బాగా ఆడుకున్నారు ఆ రోజు సూర్య గారు. లడ్డూనా?
మీ పేరేంటి? ఎంత ట్రై చేసామో ఫోన్ అసలు కలవలేదు. అవునా? అయ్యో, నిన్న చాలా సిగ్నల్స్ వీక్గా ఉన్నాయి కదా, చాలా కాల్స్ కలవలేదు. అలా కాల్ కలిసి డిస్కనెక్ట్ అయిపోయాయి చాలా. ఓకే భవానీ గారు, ఏం స్పెషల్ చేశారు మరి ఇవాళ? మా ఫ్రెండ్స్ హాయ్ చెప్పాలి. చెప్పండి, మీ ఫ్రెండ్స్ పేర్లు చెప్పండి. కామాక్షి గారికి, లక్ష్మి గారికి, మీకు మీ ఫ్రెండ్ భవానీ గారి తరపు నుంచి అండ్ వాళ్ళ హస్బెండ్ లడ్డు గారి తరపు నుంచి అండ్ ఈ చాక్లెట్ తరపు నుంచి స్పెషల్ హాయ్. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ భవానీ గారు. రెగ్యులర్గా ఇలానే కాల్ చేస్తుండండి, ఓకేనా? మళ్ళీ కాల్ చేసినప్పుడు సాంగ్ పాడుతున్నాను. సాంగ్ ఇప్పుడు పాడొచ్చు కదా? ఇప్పుడా? ఒక్క సాంగ్ నా కోసం. పారిపోతావేమో నువ్వు. ఏం పర్వాలేదు, ఇక్కడ కాన్స్టెంట్ గా ఇలానే ఉంచుంటాను నేను, ఓకేనా? కాల్ చేసిన వాళ్ళందరినీ ఫోన్ లోనే పాడమంటున్నావు, నువ్వు ఎప్పుడు పాడవే? అయ్యో, నేను పాడుతూనే, నేను లైవ్ లో పాడుతూనే ఉన్నాను కదా, రోజు పాడుతున్నాను, ఆడుతున్నాను, వాగుతున్నాను, అన్ని ఇక్కడే చేసేస్తున్నా. అంటే అన్ని కలిపి ఒకేసారి చేయటం వల్ల మీకు ఏదైంది తెలియట్లేదు అనమాట, అది మ్యాటర్. సరే, ఇప్పుడు మీరు పాడండి, మీతో పాటు నేను పాడతాను. బాబోయ్, ఇంత బాగుంది. నా వాయిస్ ఎలా ఉంది? నా వాయిస్ కంటే మీది సూపర్ ఉంది. నేనే పాడేస్తున్నాను, అసలు మీరు ఇంకా వేరే లెవెల్. అంతే, పాడండి. అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందును ఉండగా, అసలేం పోతుంది నాకు నిమిషం కూడా నిన్న చూడక, నీలో ఉంది నా ప్రాణం, అది నీకు తెలుసునా, కన్నాయిలో నీ కోసం నువ్వు దూరమైతే బ్రతకగలనా. సూపర్ సూపర్, సౌందర్య గారి సాంగ్ పాడారనమాట. సూర్య గారికి డెడికేట్ చేయండి. ఓ మై గాడ్, సూర్య గారికి డెడికేట్ చేయాలా? నవ్వి నవ్వి సూర్య గారికి కడుపులో పెయిన్ వస్తుంది. ఓకే సూర్య గారు, లడ్డు గారు, మీ వైఫ్ భవానీ గారు మీకోసం మంచి సాంగ్ అయితే డెడికేట్ చేస్తున్నారండి, వినండి. మరి ఎంత ప్రేమ ఉందో మీ మీద. ఓకే, హ్యాపీనా భవానీ గారు? ఓ షెట్, కాల్ కట్ అయిపోయింది, మా లడ్డు గారి కాల్ కట్ అయిపోయింది. ఓకే, డోంట్ వరీ, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ సూర్య గారు. రెగ్యులర్గా ఇలానే కాల్ చేస్తూ ఉండండి, సరదాగా మమ్మల్ని నవ్విస్తూ ఉండండి. మీ కాల్ రావటంతోనే మేమందరం నవ్వేస్తాం అనమాట, అంత యాక్టివ్గా మాట్లాడతారు. రియల్లీ ఇట్స్ ఎ గ్రేట్ జాబ్ సూర్య గారు. అండ్ వాళ్ళ వైఫ్ కూడా చాలా అంటే చాలా ఫన్నీగా ఉంది, వాళ్ళ ఫ్యామిలీ అంతా చాలా నచ్చేసింది అనమాట నాకైతే. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ సూర్య గారు, థ్యాంక్ యూ సో మచ్. రెగ్యులర్గా ఇలానే కాల్ చేస్తుండండి. మీకోసం అయితే తప్పకుండా నేను ఇవాళ మంచి మహేష్ బాబు గారి సాంగ్ అయితే ప్లే చేస్తాను నేను. ఓకే, సాంగ్ అయితే రెడీగా ఉంది, ఎంజాయ్ దిస్ సాంగ్. na
మొదలవుతుంది ఏదో జరిగినది బరువేదో పెరిగినది మౌనం పెరిగినది పెదవే విప్పే వేళ ఇదే కన్నే కన్నే రెప్పే వేస్తే నీ కళలోకే నడిచారే నిన్నే నిన్నే చూస్తూ చూస్తూ నన్నే నేనే మరిచారే కన్నే కన్నే రెప్పే వేస్తే నీ కళలోకే నడిచారే నిన్నే నిన్నే చూస్తూ చూస్తూ నన్నే నేనే మరిచారే తీయగా తీయగా నీ తలపులు పంచవెలా తలచుతూ దేశంలోని సుప్రసిద్ధ ఆలయాలు, అష్టాదశ పీఠాలు, పంచారామాలు, జ్యోతిర్లింగాలు వంటి పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ హిందూ మత విశిష్టత తెలిపే ఆధ్యాత్మిక కార్యక్రమం ధర్మజ్యోతి. ధర్మజ్యోతి మన 19 న్యూస్ లో. ఓకే, మంచి సాంగ్ చూసి ఎంజాయ్ చేశారు కదా. మహేష్ బాబు గారు సాంగ్ వేస్తానని, నిఖిల్ మూవీ సాంగ్ వేస్తానని చూస్తున్నారు. డోంట్ వరీ, తప్పకుండా ప్లే చేస్తాను. ఓకే, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో 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 హాయ్, చెప్పండి మీ పేరు? నా పేరు కాంచన అండి. ఏం పేరండి? హలో హలో వన్స్ అగైన్. కాంచన కాంచన గారు, ఓకే, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు కాంచన గారు? నేను జంగారెడ్డిగూడెం నుంచి కాల్ చేస్తున్నామండి. జంగారెడ్డిగూడెం, వెస్ట్ గోదావరి ఐ థింక్. అండి, రైట్. ఓకే కాంచన గారు, బర్త్డే విషెస్ ఏమైనా ఉన్నాయా ఇవాళ? ఉన్నాయండి. మా తమ్ముడు బర్త్డే అండి. ఓకే, మీ తమ్ముడి పేరేంటి? జాన్ ప్రభాకర్ అండి. ప్రభాకర్ ఈ రోజేనండి బర్త్డే? హలో, అవునండి. ఓకే, మరి ముందు మీరు విష్ చేసేయండి, తర్వాత నేను విష్ చేస్తాను. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే నాని. ఓ స్వీట్ హౌస్ స్వీట్ సిస్టర్, ఎంత స్వీట్గా విష్ చేసిందో. సూపర్. అండ్ మీ తమ్ముడు పేరేంటి? నాని అన్నారు కదా మీరు? నిక్నేమ్ నాని అండి. ప్రభాకర్ అండి. ఓకే ప్రభాకర్ గారు ఆలియాస్ నాని గారు, మీకు మీ అక్క తరపు నుంచి అండ్ నా తరపు నుంచి, ఎస్పెషల్లీ మన లవ్లీ టాక్ షో తరపు నుంచి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఓకేనా కాంచన గారు? మరి ఏదైనా మంచి సాంగ్ పాడొచ్చు కదా మీ తమ్ముడి బర్త్డే స్పెషల్గా? సాంగ్ అంటారా? ఏం సాంగ్ పాడమంటారు? మీ ఇష్టం. ఇప్పుడు సడన్ గా మీకు ఏ సాంగ్ అయితే ఇక్కడ అనిపిస్తుందో, ఇక్కడ స్ట్రైక్ అవుతుందో అది ఇక్కడ పాడేసేయండి. ఏంటండి? మీకు సడన్ గా ఇప్పుడు ఇక్కడ ఏ సాంగ్ అయితే అనిపిస్తుందో, ఇక్కడ ఏ సాంగ్ అయితే స్ట్రైక్ అవుతుందో ఆ సాంగ్ ని ఇక్కడ నుంచి పాడేసేయండి. సడన్ గా అంటే నాకు రాట్లేదండి. సరే, మీకు నచ్చిన సాంగ్ ఏదైనా పాడండి. వన్ ఆఫ్ ద ఫేవరెట్ సాంగ్ అనేసి ఉంటాయి కదా. సరే, ప్రెసెంట్ అయితే తమ్ముడు కోసం బర్త్డే సాంగ్ పాడతానండి. హ్యాపీ బర్త్డే ఆ సాంగ్ అయితే పాడొద్దే ప్లీజ్. అయ్యో, అదే పాడదాం అనుకున్నా. నాకు తెలుసు, అందుకే నేను చెప్పేశాను. అది క్యాన్సిల్ అన్నమాట.
అది కాకుండా అక్సెప్ట్ దట్ హ్యాపీ బర్త్డే సాంగ్ ఇంకేదైనా హ్యాపీ బర్త్డే నేనైనా పడతాను హ్యాపీ బర్త్డే టు యూ అదే కదా ఓకే ఒక 1 లైన్ 2 లైన్స్ పాడతాను. పర్లేదు 3 లైన్స్ అయినా నేను వింటాను ఏం పర్వాలేదు. పుట్టినరోజు చిట్టి పాపాయి నీకు ఏదైనా ఇలాగే పండగ జరగాలి పుట్టినరోజు జేజేలో చిట్టి పాపాయి. అంతే అండి. చిట్టి పాపాయే అండి మీ తమ్ముడు? అంతే కదండి. ఓ మై ఎవరైనా గాడ్. తమ్ముడు అంటే చాలా ఇష్టం కదా. ఓ మై గాడ్. మా తమ్ముడు అంటే కూడా నాకు చాలా ఇష్టం. సూపర్ సూపర్. మరి తమ్ముడు కోసం ఒక సాంగ్ పాడారు, మరి నా కోసం పాడరా? ఏంటండి? మరి మీ తమ్ముడు కోసం అయితే ఒక సాంగ్ పాడేశారు, మరి నా కోసం ఏమీ పాడరా? అయ్యో నాకు సాంగ్ గుర్తురాట్లేదని ఇది పాడింది. ఎన్ని సాంగ్స్ లేవు, ఎన్ని కొత్త కొత్త సాంగ్స్, పాత పాత సాంగ్స్, ఏ సాంగ్ అయినా పర్వాలేదు, ఎనీ సాంగ్ మీ ఇష్టం, చాయిస్ ఈజ్ యువర్స్. ఓకే ఒక 2 సాంగ్స్ చెప్పండి మీరు ఏదైనా. 2 సాంగ్స్ అంటే ఏం చెప్పాలి? కొత్త సాంగ్స్ చెప్పాలా, పాత సాంగ్స్ చెప్పాలా? కొత్త పాటలు చెప్పాలా, పాత పాటలు చెప్పాలా? ఏంది కదా ఒకే ఒక లోకం నువ్వే. కొత్త పాట అది పాడేసేయండి మరి. కొత్త పాటలు అంటే ఒకే ఒక లోకం నువ్వే అని ఉంది కదా. ఒక లోకం నువ్వే లోకానికి అందం నువ్వే నాకే నచ్చావే ఎకాఏకి. నెక్స్ట్ ఎకాఏకి తర్వాత లోకం నువ్వే నాకే నచ్చావే. నెక్స్ట్ హమ్మింగ్ చేయండి, చేసేస్తున్నారు కదా అన్నీ. ఓకే థ్యాంక్ యూ సో మచ్. నా కోసం అడిగినందుకు, సాంగ్స్ రాకపోయినా సరే నా కోసం ట్రై చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ కాంచన గారు. మీ పేరేంటండి? నా పేరు మను. పేరు మను, MANU. ఓకే 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 థ్యాంక్ యూ కాంచన గారు. ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. బాయ్ వన్స్ అగైన్. హ్యాపీ బర్త్డే ప్రభాకర్ గారు. ఓకే మీ అక్క అయితే మీ మీద చాలా ప్రేమతో ఉంది, మంచి సాంగ్స్ పాడి డెడికేట్ చేసింది. మీరు కూడా నెక్స్ట్ రాఖీ వస్తుంది కదా, మీ అక్కకి మంచి గిఫ్ట్ ఇచ్చేసేయండి. నాట్ లైక్ దట్, అలా అని కాదు, మీరు కూడా మీ అక్కని అంతే విధంగా లవ్ చేసి మీరు ఎప్పుడు ఇలానే ఉండాలని నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. ఓకే నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో 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 హాయ్, చెప్పండి మీ పేరు? హాయ్ మను గారు, బాగున్నారా? సూపర్. మీరు ఎలా ఉన్నారు? సూపర్గా ఉన్నాను. ఓకే చెప్పండి మీ పేరు? జానకి. జానకి గారు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? టెక్కలి నుంచి. టెక్కలి. ఓకే జానకి గారు ఆల్రెడీ ఒకసారి కాల్ చేశారా కదా? నేను డైలీ కాల్ చేసుకుని ఉంటాను కదా. ఓకే డైలీ కాల్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు నేను మీకు ఒక సర్ప్రైజ్ ఇస్తున్నాను అనమాట. ఏంటో తెలుసా? మీరు సాంగ్ పాడాలి, అదే పెద్ద సర్ప్రైజ్ మీకు. అవునా? పాడండి. సాంగ్స్ ఏం రావు. సాంగ్స్ ఏం రాకపోవడం ఏంటండి? మీ పేరు మీద మంచి సాంగ్ ఉంది, ట్రెండబుల్ సాంగ్ అది. అవునా? నా పేరు మీద? మీ పేరు మీదే ఉంది మంచి సాంగ్. ఏంటో మరి లేదు. గెస్ చేయండి. మంచి సాంగ్ అది, వినడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అవునా? ఇంకోసారి కాల్ కలిసాక అప్పుడు పాడతాను. అబ్బా అలా ఏమి కుదరదు, ఆ పప్పులు ఏమి ఉడకవు. కానివ్వండి, స్టార్ట్ చేయండి. ఇప్పుడే పాడాలా? ఇప్పుడే, ఈ క్షణమే, ఈ నిమిషమే పాడాలి. స్టార్ట్ చేయండి.
ఏం రావట్లేదు. ఉంది కదండి మీ పేరు మీదే, జానకి కలగనలేదు రామోలి, అది పాడేసేయండి. అవునా, మీరే పాడేశారు. ఇంకే సూపర్. కంటిన్యూ చేయండి మీరు. కంటిన్యూ చేయాలా? ఒక లైన్ కంటిన్యూ చేయండి. మీరు పాడినట్టుగానే అదే పాడండి పోనీ. ఇప్పుడు వద్దులేండి, తర్వాత పాడతాను. ఓకే ఓకే, నో ప్రాబ్లం. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ జానకి గారు. బాయ్ బాయ్ బాయ్. ఓకే, జానకి గారు అయితే చాలా ఇబ్బంది పడిపోతున్నారు పాపం సాంగ్ పాడడానికి. ఇబ్బంది కంటే మెయిన్ సిగ్గుపడుతున్నారని నాకు అనిపిస్తుంది. సో డోంట్ ఫీల్ షై, ఓకేనా? ఓకే, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో హలో, హాయ్. టీవీ వాళ్ళని తగ్గించేమ్మా. హాయ్ మను. హాయ్, చెప్పండి మీ పేరు? నా పేరు భువన. భువన, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నావు? భీమవరం. భీమవరం. కాల్ చేసావు కదా నువ్వు ఆల్రెడీ? ఓకే భువన, విషెస్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయా? లేవా? ఓకే, మరి ఈరోజు ఎవరైనా సెలబ్రిటీస్ బర్త్డే జరుపుకుంటున్నారా? తెలుసా ఏమైనా? ఓకే, నువ్వు అందరినీ క్వశ్చన్స్ అడుగుతావు కదా, నేను క్వశ్చన్ అడగచ్చాను. నేను క్వశ్చన్ అడుగుతావా? అడుగు, పర్వాలేదు. నాకు తెలిస్తే చెప్తాను, తెలియకపోతే నువ్వే చెప్పు. చెప్పు, పర్వాలేదు, అడుగు. నోస్ కి ఎందుకు కోల్డ్ వస్తుంది? నోస్ కి ఎందుకు కోల్డ్ వస్తుందా? ఎందుకంటే బ్రీతింగ్ నోస్ తోనే తీసుకుంటాం కాబట్టి. NOSECOLD కామన్ పాయింట్ కూడా ఏం లేదు కదబ్బా. ఓకే, ఆన్సర్ చెప్పేనా? చెప్పేసి. ఐస్ మధ్యలో ఉంటుంది కాబట్టి. ఓ మై గాడ్, సూపర్ తెలుసు. అసలు ఇంత బ్రిలియంట్ అనుకోలేదు భువన. నువ్వు ఒక్కదానివే ఇంతేనా? మీ భీమవరం అంతా ఇంతేనా? మా భీమవరం అంతా ఇలాగే ఉంటుంది అక్క. సూపర్. అయితే ఎప్పుడు రాకూడదు మీ భీమవరానికి, చాలా దూరంగా ఉండాలి అయితే. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ భువన. హలో. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ భువన. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ క్వశ్చన్ వేసావు. ఇలాంటి సిల్లీ క్వశ్చన్స్ మీరు నన్ను అడగాలనుకున్నా సరే వెంటనే కాల్ చేసింది. ఓకే, ఇప్పుడైతే మీ అందరి కోసం మంచి సాంగ్ రెడీగా ఉంది. ఎంజాయ్ దిస్ సాంగ్. క్రియేటివ్ క్రాఫ్ట్స్ ప్రతి ఆదివారం ఉదయం 10:30 తిరిగి పునఃప్రసారం బుధవారం మధ్యాహ్నం 3:30 ఇప్పుడు జుప్పా తొడిగాడు, చేతికేమో మల్లెపూలు, కంటికేమో కళ్ళ జోడు, చుట్టేసి పెట్టేసి వచ్చేసాడు. For the first time, he's into mass crime. బాబు నువ్వు చెప్పు ఏంటి? అన్ని కొట్టమని డబ్బు. నువ్వు కొట్టరా. మూన్ వాకర్ పిల్ల నీ నడక చూస్తే మూన్ వాకర్. ఎర్త్క్వేక్ పిల్ల నువ్వు తాకుతుంటే ఎర్త్క్వేక్. నీ లిప్పులోన ఉంది కప్పు కేక్, మాటలోన ఉంది మిల్క్ షేక్, సోకులోన ఉంది కొత్త స్టాక్. నువ్వు హట్టుకున్న పూత రేక్, ముట్టుకుంటే జార తామరాకు, మనసు నెర్ర చేసే తమల పాకు. మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ బామోని వాసులకు మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ నువ్వే చెప్పేస్తే మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్
చీర కట్టుకుంటే జారుతుండే గుండె ఓరకంట చూపే భగ్గుమంటు మండే నువ్వు కాటు కిట్టుకుంటే చీకటవుతుంది పొట్టు పెట్టుకుంటే తెల్లబారుతుంది నీ కళ్ళలోన ఉంది కళ్ళు ముంత నీ వంపులోన ఉంది పాల పుంత నీ సొంపులోన ఉంది లోకమంతా మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ బాబోన్ని వాసులకు మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ నువ్వే వచ్చేస్తే మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ బాబోన్ని వాసులకు మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ నువ్వే వచ్చేస్తే మైండ్ బ్లాక్ బాబు బోలే क्या रे అని దంచమని ఢోలే वो डांस है Do tap down, tap, do tap. Look at me, Sona. Come on. అచ్చం తెలుగంధం కనులకు దొరికిన తొలిసారి బ్లైండ్ డేట్ ఊరిస్తూ ఎదురుగా నిలిచాను సుకుమారి ఫోన్లో బబ్లీగా మనసును కదిపిన పిల్లేనా చూస్తే వేరేలా ఎందుకుంది అసలు ఇది తానేనా She is mysterious కానీ bloody gorgeous అబ్బబ్బా obscurious నేను Confucius She is mysterious కానీ bloody gorgeous అబ్బబ్బా obscurious నేను Confucius ఉష్ణం ఎంతుందో థర్మామీటర్ చెబుతుంది శిఖరం హైట్ ఎంతో ఆల్టిమీటర్ చెబుతుంది సంద్రం లోతెంతో ఫ్యాథోమీటర్ చెబుతుంది అమ్మాయి గుండెల్లో బాబు నువ్వు చెప్పు ఏంటనుకుంటున్నారా సూర్య గారి కోసం వేసాము 2 సాంగ్స్ ఒకటి కాదు సూర్య గారు మీకోసం అయితే 2 సాంగ్స్ వేసాము మహేష్ బాబు గారు బాగా ఎంజాయ్ చేశారు కదా నాకు తెలుసు మీరు బాగా ఎంజాయ్ చేస్తుంటారని ఓకే నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు హలో 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 హాయ్ 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 చెప్పండి పేరు హలో హలో ప్లీజ్ టీవీ చూస్తూ మాట్లాడకండి మీరు బయటకు వచ్చేసి మాట్లాడండి ఓకేనా లేదా టీవీ వాళ్ళని మ్యూట్ చేయండి హలో హలో హాయ్ చెప్పండి మీ పేరు నా పేరు మనీషా అండి మనీషా గారు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు మనీషా గారు విజయవాడ నుండి మనీషా గారు హాయ్ ఏమైనా విషెస్ ఉన్నాయా ఇవాళ బర్త్డే విషెస్ ఏమైనా ఉన్నాయా రేపు నీ బర్త్డేనా అవునండి ఓ మై గాడ్ ఇంత లేట్గా ఇంత డల్గా చెప్తే ఎలా మనీషా నీకు నా తరపు నుంచి అండ్ మన షో తరపు నుంచి అండ్ మన 19 న్యూస్ ఛానల్ తరపు నుంచి అడ్వాన్స్గా హ్యాపీ బర్త్డే సో రేపు నేను గుర్తు పెట్టుకొని రేపు కూడా నీకు లైవ్లో విష్ చేస్తాను కన్ఫామ్గా రేపు నువ్వు షో చూడు అండ్ కాల్ చేయి ఓకేనా అలాగేనండి ఓ మై గాడ్ మనీషా ఏం చదువుతున్నావు నువ్వు ఓకే కాల్ కట్ అయిపోయింది డోంట్ వరీ మనీషా అడ్వాన్స్గా హ్యాపీ బర్త్డే నీకు రేపు లైవ్లో డెఫినెట్గా నీకు నేను గుర్తుంచుకొని మరీ విష్ చేస్తాను ఓకేనా డోంట్ మిస్ ఇట్ ఓకే అండ్ కాల్ చేయడానికి ట్రై చేయి ఓకేనా ఓకే నెక్స్ట్ కాల్ రెడీగా ఉన్నారు హలో హలో హాయ్ చెప్పండి మీ పేరు హాయ్ అక్క నా పేరు కౌసల్య సుప్రజ రామ సంధ్య అంతేనా
ఓకే కౌసల్య ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? అక్క ఎక్కడి నుండి, ఏ ఊరు మీది? మాది పొదలకూరు, నెల్లూరు జిల్లా అక్క. నెల్లూరు జిల్లా పొదలకూరు. ఓకే కౌసల్య, ఏమైనా బర్త్డే విషెస్ ఉన్నాయా ఇవాళ? ఏం లేదక్క, సాంగ్ కావాలి. ఏం సాంగ్ కావాలి చెప్పు? అమ్మ సాంగ్ కావాలక్క. అమ్మ సాంగ్ కావాలా? అయితే నువ్వు ఒక సాంగ్ పాడేవా మరి, అమ్మ సాంగ్? పెదవి పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా, తనలో మమతే కలిసి కడుతుంది ముద్దగా, తనులారి పాటలోని సరిగమ పండుతుంది ప్రేమ మధురిమ, పెదవి పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. వావ్ సూపర్ సూపర్ కౌసల్య, చాలా బాగా పాడావు తెలుసా. ఓకే కౌసల్య, మీ అమ్మగారి పేరేంటి? శారదా గారు. కౌసల్య సూపర్ సాంగ్ పాడింది, మీకోసమే ఈ సాంగ్ డెడికేట్ చేస్తున్నాను నేను, కౌసల్య పాడిన సాంగ్. ఓకేనా? అమ్మ లేదక్క. లేదు అంటే చనిపోయారు. ఓకే సారీ సారీ కౌసల్య. అన్నారు. అమ్మమ్మ తాతయ్యకి హాయ్ చెప్పక్క. అమ్మమ్మ తాతయ్య మీ ఇద్దరికి నమస్తే. థ్యాంక్ యూ అక్క. ఓకే డోంట్ వరీ కౌసల్య, బీ హ్యాపీ. ఓకేనా? సూపర్ ఉంది నీ వాయిస్ అయితే. ఓకేనా? ఓకే బాయ్. డెఫినెట్ గా నీకోసం అమ్మ సాంగ్ అయితే ప్లే చేస్తాను. ఓకేనా? బాయ్. ఓకే కౌసల్య సాంగ్ అయితే చాలా బాగా పాడింది కదా, సూపర్ సాంగ్ పాడింది. బట్ ఏం చేస్తాం అంతే. బట్ తన అమ్మమ్మ తాతయ్యకి మరీ ఒకసారి నమస్తే అండి, హాయ్ మా షో తరపు నుంచి అండ్ లవ్లీ టాక్ వ్యూయర్స్ అందరి తరపు నుంచి మీకు నమస్తే. ఓకేనా? ఓకే కౌసల్య, ఇంకెందుకు లేట్, వెంటనే మీరు కూడా కౌసల్య లాగా సాంగ్స్ పాడి డెడికేట్ చేయాలి అనుకున్నా కానీ, మీ ఫ్రెండ్స్కి బర్త్డే విషెస్ చెప్పాలనుకున్నా కానీ వెంటనే నాకైతే కాల్ చేసేయండి. కాల్ చేయాల్సిన నెంబర్ మీకు ఆల్రెడీ తెలుసు, అయినా సరే నేను మీకోసం మళ్ళీ చెప్తాను. ఓకేనా? 9669669373. ఓకే ఇలా నెంబర్ చెప్పానో లేదో, అలా కాలర్ రెడీగా ఉన్నారు. హలో హాయ్, చెప్పండి మీ పేరు? నా పేరు కార్తిక. కార్తిక గారు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? కాకినాడ. ఓకే కాకినాడ స్పెషల్ ఏంటి కార్తిక గారు? చెప్పండి. కాకినాడలో స్పెషల్ ఏంటి? కాజా స్పెషలా? ఓకే మరి మాకు ఎప్పుడు పంపిస్తున్నారు? ఎప్పుడంటే అప్పుడేనా? ఓకే ఏ ఏరియా మీది కాకినాడ? బస్ స్టాండ్ దగ్గర. కాంప్లెక్స్ దగ్గర. దానికి పేరు లేదా? పేరంటే నేను అంటే కాకినాడ అంటే మా అమ్మమ్మ వాళ్ళది, నేను అక్కడికి వచ్చాను. ఓకే ఓకే డోంట్ వరీ. మరి మంచి సాంగ్ అయితే పాడతావా నా కోసం? తప్పకుండా. పాడే మరి ఇంకెందుకు లేట్. నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం, నీ కోసం బ్రతకడానికే చేస్తున్న పోరాటం, నా పాటకు మాటై పలికావే, హో ఎద చెప్పుడు చేసే శృతి నీవే, ఎండల్లో వెన్నెల తెచ్చావే, హో నిప్పుల్లో వానై వచ్చావే. సూపర్ 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 కార్తిక, ఒక ఫీల్ తో పాడావు తెలుసా నిజంగా సాంగ్. థ్యాంక్ యూ. చాలా బాగా పాడావు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. బాయ్ బాయ్. ఓకే సూపర్ కార్తిక వాయిస్ అయితే సూపర్ ఉంది కదా. సో మీరు కూడా కార్తిక లాగే సాంగ్ పాడాలి అంటే ఏం చేయాలో నేను ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. వెంటనే నాకు కాల్ చేసేయండి, సాంగ్ పాడండి అండ్ డెడికేట్ చేయండి. అంతేకాకుండా బర్త్డే విషెస్, మ్యారేజ్ విషెస్ ఏవైనా సరే మనం లైవ్లో విష్ చేసేద్దాం. ఓకేనా? నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో, టీవీ వాల్యూమ్ తగ్గించండి ప్లీజ్.
హలో హలో హాయ్ మేడం గారు. సార్ చెప్పండి మీ పేరు? సత్యం. సత్యం. నా పేరు సత్యం. ఓకే అండి, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు సత్యం గారు? రాజాం. యానం. రాజాం 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 రాజాం. టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి, టీవీ వాల్యూమ్ తగ్గించండి ప్లీజ్. తగ్గించండి మేడం. ఓకే ఓకే చెప్పండి, ఎవరైనా బర్త్డే విషెస్ ఉన్నాయా ఇవాళ? పుట్టినరోజు మేడం. ఎవరికండి? రేపు పుట్టినరోజు. ఎవరిది రేపు పుట్టినరోజు? మా అబ్బాయిది. మీ అబ్బాయిది? హేమంత్ కుమార్. హాయ్ హేమంత్ కుమార్, రేపు నీ మీరు ఆల్రెడీ ఒకసారి కాల్ చేశారా? ఎప్పుడు మేడం? హేమంత్ కుమార్ రేపు కూడా ఒక హేమంత్ కుమార్ది బర్త్డే ఉంది, సో అది గుర్తొచ్చింది నాకు. రేపు కూడా ఉందా? ఎస్ ఎస్, రేపు ఒక హేమంత్ కుమార్ది బర్త్డే. ఓకే, మీ అబ్బాయి హేమంత్ కుమార్కి అడ్వాన్స్గా మీ తరపు నుంచి అండ్ నా తరపు నుంచి మన లవ్లీ షో లవ్లీ టాక్ తరపు నుంచి అడ్వాన్స్గా హ్యాపీ బర్త్డే హేమంత్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే, మరి మీ అబ్బాయి కోసం ఒక మంచి సాంగ్ పాడతారా? మేడం మాకు పాటలేమి రాకపోతే పోనీ మీ అబ్బాయిని పాడమనండి, బర్త్డే బాయ్ని. మాకు సాంగ్ కావాలి మేడం. ఏ సాంగ్ కావాలి? అల్లుడు మధ్యకులను మా ఊరు దేవుడా అందాల రాంబ. మళ్ళీ ఒకసారి చెప్పండి. అల్లుడు మజాక. అల్లుడా మజాకా. మా ఊరు దేవుడా అందాల రాంబ. మెగాస్టార్, am I right? మా ఊరి దేవుడు అదేనా? అదే మేడం. ఓకే ఓకే, నేను ఆ సాంగ్ ప్లే చేయడానికి మాక్సిమం ట్రై చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ సత్యం గారు. బాయ్. ఇప్పుడే వేయాలా? మరి అయితే మీరు ఇప్పుడే పాట పాడండి, నేను ఇప్పుడే వేసేస్తాను. ఇప్పుడే పాడాలి మరి, నేను ఒప్పుకోను. మీరు ఇప్పుడే సాంగ్ పాడాల్సిందే. మరి మీరు ఇప్పుడే పాడండి, నేను కన్ఫామ్ గా ఇప్పుడే ప్లే చేస్తాను సాంగ్. అయితే మీరు పాడాలి మరి. మాకు రాదు కదా. మరి నేను ఇప్పుడు వేయలేను మీకు రాదంటే. మరి మీరు పాడితేనే నేను ఇప్పుడు వేయగలను. హలో 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 హాయ్. హాయ్ మేడం. హాయ్, చెప్పండి మీ పేరు? నా పేరు హేమంత్ కుమార్. హేమంత్ కుమార్, నీదే కదా రేపు బర్త్డే? yes మేడం, రేపే. అడ్వాన్స్ గా హ్యాపీ బర్త్డే హేమంత్. థ్యాంక్ యూ మేడం. ఓకే, ఏం చదువుతున్నావు హేమంత్? ఇంటర్ సెకండ్ ఇయర్ మేడం. ఇంటర్ సెకండ్ ఇయర్. ఓకే, సూపర్ సూపర్. అయితే మరి ఏదైనా సాంగ్ పాడతావా? నాకేం సాంగ్ రాదు మేడం. ఏదో ఒక సాంగ్ వేయండి. నాన్న చెప్పిన సాంగ్ వేస్తాం కానీ పోనీ నాన్న చెప్పిన సాంగే పాడు నువ్వు కూడా. నాకేం రాదు మేడం. మీకేం రాయా? నిజం చెప్పు కాసేపు. నాన్నగారిని అలా బయటకు పంపించేసాయి, లేదంటే నువ్వు బయటకు వచ్చే కాసేపు. నిజంగా రావు, ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నావు, సాంగ్స్ రావు, నాన్న చెప్పిన సాంగ్ వేయాలి. హౌ హౌ కెన్ ఐ బిలీవ్? పాడు పాడు, పర్వాలేదు. ఒక సాంగ్ పాడు, పర్వాలేదు. ఓకే సరే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. నువ్వేమి ఇంకా ఇబ్బంది పడకు, నేను ఇంకా నిన్ను ఇబ్బంది పెట్టినా. ఓకేనా? అసలే రేపు పుట్టబోతున్నావు, ఎక్కువ ఇబ్బంది పడొద్దులే. ఓకేనా? హలో, డిస్కనెక్ట్ అయిపోయింది. ఓకే హేమంత్, నీకోసం అయితే నేను సాంగ్ ప్లే చేస్తాను. ఎంజాయ్ దిస్ సాంగ్. క్రియేటివ్ క్రాఫ్ట్స్ ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల 30 నిమిషాలకు
తిరిగి పునఃప్రసారం బుధవారం మధ్యాహ్నం 3:30 పర్లేదు, నువ్వు నన్ను చిట్టి అనే పిలువు. చిట్టిని నవ్వంటే లక్ష్మి పట్టాసే, ఫట్టుమని పేలిందా నా గుండె కల్లాసే. అడ్డం గిర్రా గిర్రా మెలికలు తిరిగే ఆవుసే, నువ్వు నాకు సెట్ అయ్యావని సిగ్నల్ ఇచ్చే బ్రేకింగ్ న్యూసే. వచ్చేసావే లైన్లోకి వచ్చేసావే, చిమ్మ చీకటికున్న జిందగీలోన ఫ్లడ్ లైట్ వేసావే. అత్తరి నచ్చేసావే, మస్తుగా నచ్చేసావే. బ్లాక్ అండ్ వైట్ లోకల్ గాని లోకంలోన రంగులు పూసావే. చిట్టి నా బుల్బుల్ హాయ్. చిట్టి నీకు విషయం చెప్పాలి. చెప్పు. నువ్వేమనుకోవద్దు మళ్ళా. నేనేమనుకోను, చెప్పు. నువ్వు అనుకుంటావు బావద్దు. పర్లేదు, చెప్పు. నీకు విషయం చెప్పాలంటున్నా, నువ్వేమనుకోవద్దు అంటున్నా. నా మనసులో ఏముందో నీకు అర్థమవుతలేదా? కార్బోనేటర్ ఫిక్స్ చేసేసిన సార్. రండి సార్, అప్పుడప్పుడు మా బండ్లు కూడా ఎక్కువ సార్. ఈ టైంలో ఎవడన్నా ఫోన్ చేసి ఎంత బాగుంటుంది. అరే నేను తాజ్ బంజారాలో ఉన్నా, మళ్ళీ చేస్తా. రైట్ చెప్పేసిన పోరి నేను గూగుల్ మ్యాప్ పై నీ గుండెకు చేరిస్తివే. అరరే ఇచ్చేసావే, ఇల్లు నాకు ఇచ్చేసావే. మిర్చి బజ్జీ లాంటి లైఫ్ లో నువ్వు ఆనియన్ వేసావే. అర్రే గుచ్చేసావే, లవ్ టాటు గుచ్చేసావే. మస్తు మస్తు బిర్యానీలో నింబు చెక్కై హల్చల్ చేసావే. ఉరుకులు పరుగుల జీవితానికి కాస్తంత విశ్రాంతినిస్తూ ప్రకృతి రమణీయ పర్యాటక ప్రాంతాలతో కనువిందునిచ్చే యాత్రా విశేషాల దృశ్య రూప కార్యక్రమం మై ట్రావెల్స్. మై ట్రావెల్స్ మన 19 న్యూస్ లో. ఓకే, చిట్టిని నవ్వంటే అని మంచి సాంగ్ అయితే ఎంజాయ్ చేశారు కదా. మీరు అడిగిన సాంగ్ నేను వేస్తాను హేమంత్, తప్పకుండా వేయడానికి అయితే ట్రై చేస్తాను. షో ఎండింగ్ లోపు కన్ఫామ్గా వేస్తాను, ఓకేనా? డోంట్ ఫీల్. ఓకే, మా వాళ్ళకి అది దొరకలేదనమాట. మెగాస్టార్ గారి సాంగ్ కదా, అంత ఈజీగా దొరకదు. ఓకే, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో, గుడ్ ఈవినింగ్ అక్క. గుడ్ ఈవినింగ్ శివ. ఎలా గుర్తుపట్టావు అక్క? శివ నా తమ్ముడు, నాకు తెలియదా చెప్పు. ఓకే శివ, అమ్మమ్మ వాళ్ళ ఊరు నుండి వచ్చావా? వచ్చానక్క. ఓకే శివ, బర్త్డే విషెస్ ఏమైనా ఉన్నాయా? నాకు ఒక ప్రామిస్ చేసావు, నువ్వు గుర్తుందా? నో 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 ఎక్స్క్యూజెస్, నాకు సాంగ్ కావాలి. అరే తమ్ముడు, నేనేమి ఎగ్జామ్ రాయమని లేదు బాయ్, ప్రిపేర్ అవ్వలేదు అంటున్నావు, సాంగ్ పాడమన్నా. బాబోయ్ టాపర్ గారు, ఒక సాంగ్ పాడండి, ఏం కాదు. పోనీ వందే మాత్రం అన్న పాడు తమ్ముడు, నీతో సాంగ్ పాడించలేకపోతున్నా నేను ఇన్ని రోజుల నుంచి. నాకు అదంతా తెలీదు, ఇవాళ సాంగ్ పాడాలి. నువ్వు మొన్న చెప్పావు అక్క, నెక్స్ట్ డే కాల్ చేసినప్పుడు కన్ఫామ్ గా పాడతాను అని ప్రామిస్ చేసావు నాకు. యూ బ్రేక్ ప్రామిస్, బ్రేక్ చేస్తున్నావు నువ్వు. నో వే, నేను హట్ అయ్యాను, బొంగమూతి పెట్టాను. నాకు సాంగ్ పాడాల్సిందే. రేపటి వరకు కంటిన్యూ చేయాలా? ఓకే ఓకే, రేపు కన్ఫామ్ గా పాడాలి మరి రేపు. ఓకే శివ, ఇంకేంటి నాన్నగారు బాగున్నారా శివ?
బాగున్నారు. ఓకే, నాన్నగారికి హాయ్ చెప్పానని చెప్పు. హాయ్ అండి. అక్క అమ్మకంట చిరంజీవి సాంగ్ ఏదన్నా ఏంటి అక్క? ఏం సాంగ్ కావాలి అమ్మకి చెప్పు, నేను వేపిస్తాను కన్ఫామ్ గా. ఇప్పుడు చిరంజీవి సాంగ్ ఏదో ఒకటి మంచి సాంగ్ చేయండి. ఏదో ఒకటి మంచి చిరంజీవి సాంగ్ అయినా తప్పకుండా నేను ట్రై చేస్తాను తమ్ముడు, నీ కోసమైనా స్పెషల్ గా. ఓకేనా? థ్యాంక్స్ అక్క. ఓకే శివ, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ నాన్న. బాయ్. బాయ్ అక్క. గుడ్ నైట్. గుడ్ నైట్ అక్క. ఓకే, మా శివ తమ్ముడు ఎంత మంచోడో చూడండి, రెగ్యులర్గా కాల్ చేస్తున్నాడు. పాపం అమ్మమ్మ వాళ్ళ ఊరు కూడా వెళ్ళి కాల్ చేశాడు నా కోసం. సో క్యూట్ కదా. ఓకే, మీరు కూడా ఇలా శివలాగా కాల్ చేయాలి అండ్ మీ అమ్మ వాళ్ళకి నచ్చిన సాంగ్స్ అయితే ప్లే చేయాలి అనుకుంటే నాకు వెంటనే కాల్ చేసేయండి. బట్ ఇప్పుడు కాదు, ఈరోజు షో అయితే టైం అయిపోయింది. మళ్ళీ రేపు షార్ప్గా 7:30కి నేను మీ అందరి కోసం వచ్చేస్తాను. సో మీ అందరూ నాకు కాల్ చేసి విష్ చేసేయండి. ఓకే, అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 19 న్యూస్. బాయ్, గుడ్ నైట్. జై తెలంగాణ. ఎందరో అమరవీరుల త్యాగాల పురిటిగడ్డ తెలంగాణ. జై తెలంగాణ నినాదం ప్రపంచమంతా మారుమోగి అమరవీరుల త్యాగ ఫలంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైంది. అదే నేటి బంగారు తెలంగాణ. పోరాటాల పురిటిగడ్డ ఓరుకందుకోట. ఉద్యమకారుల పొలికేక కరీంనగర్ జిల్లా. కొమరం భీం సంచరించిన గోండుల ఆదిలాబాద్. పచ్చని పైరుల నిజామాబాద్ జిల్లా. యాదగిరి నరసింహుడు కొలువైన యాదాద్రి నల్గొండ. పెద్ద పులుల కేంద్రమైన నల్లమల మహబూబ్ నగర్ జిల్లా. భద్రాచల రాముకి కొలువైన ఖమ్మం జిల్లా. విశ్వనగరమైన హైదరాబాదు రంగారెడ్డి. తెలంగాణ మెదక్ సీమ మెదక్ జిల్లాలు నేడు 33 జిల్లాలుగా ప్రగతి పథంలో సాగుతున్నాయి. ప్రజా యుద్ధ నౌక ప్రజా గాయకుడు గద్దర్ పాట. తెలంగాణ తొలిపుతు మహాకవి కాళోజీ. జ్ఞాన్పీఠ్ అవార్డు గ్రహీత సి నారాయణ రెడ్డి. తెలుగు వారి ఆత్మగౌరవం ఏకైక తెలుగు ప్రధాని పివి నరసింహారావు. తెలంగాణ సాధకుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వంలో సాగుతున్న బంగారు తెలంగాణలో మన 19 న్యూస్ ఛానల్లో మీ ముందుకు అతి త్వరలో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలు, ప్రజా సమస్యల పరిష్కార దిశగా ప్రజల మాట మా బాట సీనియర్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో 19 న్యూస్ ఛానల్ ఇప్పుడు మన తెలంగాణలో. Yo guys, this is not a mass song. This is the boss song. ఎర్ర చొక్కానే నీకోసం వేసాను, సర్రమంటూ ఫారిన్ సెంటే కొట్టాను, గళ్ళ లుంగినే ట్రెండీగా కట్టాను, కళ్ళ జోడెత్తి నీకోసం వచ్చాను. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. ఎర్ర చీరేమో ఈ రోజే కొన్నాను, నల్ల జాకెట్ నైట్ అంతా కుట్టాను, బాలు జల్లోన మందారం పెట్టాను, కన్నె ఒళ్ళంతా సింగారం చుట్టాను. పిల్లడు లెట్స్ డు కుమ్ముడు. ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్చర్ లాగా భలే మస్తుందని అందం మల్లతిగా, ఆ డిస్కవరీ ఛానల్లో చేసేలాగా అలా పైకి దూకైకు సింహం లాగా.
నెక్స్ట్ కుమ్ముడు. గంటలో ఐస్ క్రీమ్ బండిలా కూల్ క్యూట్ గా ఉండే అందం. రెండే కళ్ళతో ధన్ కన్నులా చూపుల కొళ్ళతో తీసా ప్రాణం. హాటుగా ఘాటుగా ఉండే నీ హిప్పుని నాటుగా చాటుగా పట్టయ్యనా. రఫ్ఫుగా టఫ్ఫుగా ఉండే నీ చేతితో నువ్వు తాకితే నేను పట్టైపోనా. హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు లవ్లీ టాక్. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మీ ముందుకు రాబోతున్నాం. ఎలా అనుకుంటున్నారా? ఇక మీ పెళ్లి రోజులు కానీ పుట్టిన రోజులు కానీ ఇతర ఫంక్షన్స్ ఏవైనా కానివ్వండి, మీరు మాతో అండ్ మీ లవ్డ్ వన్స్ తో పంచుకునే అవకాశం ఉంది. ఎలా అంటే మీ విషెస్ ని మీ లవ్డ్ వన్స్ కి స్పెషల్ గా చెప్పాలి అనుకుంటే మీరు వెంటనే మా లవ్లీ టాక్ ప్రోగ్రామ్ కి కాల్ చేసేసి మా ద్వారా మీ విషెస్ చెప్పొచ్చు. అంతేకాదు అను, ఇంకో బంపర్ ఆఫర్ కూడా. అవునా లక్కీ? ఏంటది? విషెస్ తో పాటుగా మీ ప్రియమైన వారికి సాంగ్స్ కూడా డెడికేట్ చేస్తాం. అంతేకాకుండా మాతో సరదాగా మాట్లాడే అవకాశం కూడా. డబల్ ధమాకా అన్నమాట. అంతేగా మరి. అయితే అస్సలు లేట్ చేయకుండా మా లవ్లీ టాక్ కి కాల్ చేసేయండి. మీరు డయల్ చేయవలసిన నెంబర్ 9666966373. లవ్లీ టాక్ ప్రతిరోజు రాత్రి 7:30 నుంచి 8:30 వరకు మీ 19 న్యూస్ లో.